హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. ఫ్రెండ్స్, లాస్ట్ టైం వీడియో పెట్టాం కదా, చెప్పే కదా దాంట్లో పార్ట్ 2 ఉంది ఫ్రెండ్స్ అని. ఓకేనా? పార్ట్ 2 ఇది. ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇక మోర్ వీడియోస్ అంటే ఇంకేదన్నా వీడియో పెట్టినా కూడా తప్పనిసరిగా మీకు నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. మంచి విలువైన సమాచారం ఉంటుంది ఖచ్చితంగా. కంటిన్యూగా చూడండి. కానీ ఒకటి గమనించండి, ఒక్కోసారి మనం పూర్తిగా చెప్పలేము. చూసుకోండి, జాగ్రత్త కంటిన్యూ చూడండి, మీకు అర్థం అవుద్ది. ఓకేనా? ఖచ్చితంగా అయితే అందరూ లైక్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది. తప్పనిసరిగా లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. గమనించండి, ఇది క్వార్జ్ కింబరు. చాలా రేర్. సహజంగా ఈ క్వార్జ్ కింబర్లో ఇలాంటి స్టోన్స్ ఉంటుంది, చాలా రేర్ అనమాట. నాకు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగించింది. దాదాపు నేను 2009, 2008 ఆ టైం నుంచి తిరుగుతున్నాను. అంటే ఈ రాళ్ళ గురించి. ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్, రకరకాల ఇంకా ఎన్నెన్నో రకరకాల రాళ్ళు మనం చూసాము. కొంచెం నాకు ఇదే అంటారు చూసావా, ఒక ఆశ్చర్యాన్ని కలిగించిందని. ఈ స్టోన్స్ నన్ను ఆశ్చర్యం కలిగించాయి. అసలు ఏంటివి ఇవి, ఎందుకు ఇలా ఉన్నాయి, ఇంత అద్భుతంగా ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఓకేనా? మీరు కూడా ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీ ఏరియాలో ఇలాంటి రాళ్ళు ఉంటే చూడండి. ఇలాంటి బహుశా పైకి కనిపించవు, ఏదైనా క్వార్జ్ కింబర్లో ఉంటాయి, పైకి కనిపించవు ఇలాంటి రాళ్ళు. మీరు కూడా చూసుకోండి జాగ్రత్తగా. చాలా కష్టపడి కొట్టాను ఇట్ని, రాళ్ళల్లో ఉన్నాయి. ఆ రాళ్ళల్లో కొట్టాను, కొట్టి పగలగొట్టి తీసా ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది చూడండి. అది ఉంటుంది కనీసం ఒక 2.5-3 కేజీలు ఉంటుంది ఒకటే స్టోను. అది మొత్తం అక్కడక్కడ అంటుకొని, కానీ వీటికోమో క్వార్జ్లో కొంచెం కొంచెం అంటుకొని ఉంది. ఇప్పుడు నేను వీడియోలో పెట్టింది కొంచెం పూర్తిగా ఉందన్నమాట. ఇది కొంచెం మళ్ళీ పూర్తి గడ్డ, ఒకటే గడ్డ అనమాట. దాంట్లో కొట్టి తీసింది అదంతా. అంటే కొట్టేది నేను ఆల్రెడీ తీసేసాను. కొట్టేది ఎందుకులే మళ్ళీ దాని వీడియో చేయడం ఎందుకు, కొట్టి తీసేసాను. కొట్టేటప్పుడు చాలా కష్టం ఉంది, జాగ్రత్తగా కొట్టాలి. శ్రావణంతో తోటి జాగ్రత్తగా ఆ రాయిని హోల్సాలి. మొత్తం ఒలిచిన తర్వాత దాంట్లో వస్తుంది, లోపల ఉంటుంది. చూసారు కదా, ఆ చుట్టూ ఆ క్వార్జ్ ఉంటుంది, తెల్ల క్వార్జ్ ఉంటుంది, దాని లోపల ఉంటుంది ఇది. ఆ పైన కూడా గమనించారంటే క్వార్జ్ క్రిస్టల్స్ అతుక్కొని ఉన్నాయి పైన అక్కడక్కడ. అవన్నీ ఆల్రెడీ యాసిడ్లు వేస్తే కరిగిపోతాయి ఫ్రెండ్స్. యాసిడ్లు వేస్తే ఏం జరుగుతుందంటే ఆ క్వార్జ్ అనేది కరిగిపోయింది, ఉండదు. ఆ యాసిడ్ మళ్ళీ ఏందని అడగొద్దు. సహజంగానే బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్ ఉంటుంది కదా, అదే ఇప్పుడు వాడేటువంటిది కాకుండా కొంచెం మన పాతకాలంలో వాడేది గోల్డ్ కలర్లో ఉంటుంది. ఆ గోల్డ్ కలర్లో ఉన్న యాసిడ్ బాగా పనిచేసింది. ఈ స్టోన్స్లో ఉన్న కింబర్లో స్టోన్స్లో ఉన్న కొంచెం ఏదైనా పేరుకుపోయినటువంటి మలినాలను కరిగించడానికి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది అసలు. అది జాయింట్ ఆల్రెడీ క్లియర్ కనపడుతుంది. చూసారా క్రాక్, ఆ క్వార్జ్ వరకు క్రాక్ కనపడుతుంది క్లియర్గా, జాయింట్ అది. దాన్ని తీస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనా? వర్షం అయితే పడుతుంది, నేను వచ్చాను ఆల్రెడీ వర్షం పడుతూనే ఉంది. వర్షానికి తీసాము లాస్ట్ టైం. ఓకేనా ఫ్రెండ్స్? అడగొద్దు మళ్ళీ అన్న వీడియో మళ్ళీ ఎప్పుడు తీసారేదని. ఇది పాత వీడియోనే, అంటే అప్పుడప్పుడు దాన్ని బట్టి మనం వదులుతున్నాం, ఆ సమయాన్ని బట్టి. పాత వీడియో అనేది. అంటే మన ప్రయాణం ఏం జరిగిందంటే ఇక్కడ ఆగిపోయింది, ఈ రాళ్ళ దగ్గర ప్రయాణం ఆగిపోయింది. ఎందుకో అది కూడా ఆశ్చర్యం నిజంగా. పైగా మనకు వర్క్లో ఉండిపోయి మనం కూడా డైమండ్ హంటింగ్ చేయట్లేదు. కానీ వీటిపైన అసలుకి దీనిపైన రీసెర్చ్ మొదలుపెట్టాం. అసలు ఏంటివి, ఇవి ఏందని రీసెర్చ్ మొదలెట్టాం. దాదాపు కూడా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా సరైన ఆన్సర్ చెప్పారు లాస్ట్ వీడియోలో. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ గుర్తుంచుకోండి, మీరు కానీ నేను కానీ, మీరు దాని గురించి పూర్తిగా చెప్పలేరు కామెంట్స్ రూపంలో, నేను దాని గురించి పూర్తిగా కూడా మీకు వివరం చెప్పలేను. కొన్ని పూర్తిగా చెప్పకపోవడం బహుశా అది మంచిదే ఉంటుంది. అలాంటిది ఇది కూడా, అలాంటి పరీక్ష అనుకోవటేక, అంతకుమించి వేరే లేదు. ఓకేనా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూసుకోండి మీరు కూడా తప్పనిసరిగా. ఈ ఏరియా ఎక్కడ ఏంది అని అడుగుతున్నారు కదా, నేను ఖచ్చితంగా చెప్తా. మన దగ్గర ఎప్పుడైతే ఇవి ఎవరైనా కొంటారో, ఆ కొన్న తర్వాత మీకు ఆ ఏరియా గురించి వివరంగా చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ వచ్చి ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేము, వివరంగా మీకు చెప్పాలన్నా కూడా. సో వెయిట్,
వెయిట్ అండ్ సీ. వెయిట్ చేసిన తర్వాత చూద్దాం. చూడండి స్టోన్ ఎంత బాగుంది. వెయిట్ ఉంటుంది, మళ్ళీ స్టోన్ బరువు ఉంటుంది బాగా. అది కొంచెం ఆశ్చర్యం నిజంగా, ఎందుకంటే బరువు ఉంటుంది. మొత్తం బంగారంలాగా దగ్గర మెరిచిపోతుంటుంది, బరువు ఉంటుంది. అది ఒక దెబ్బ పగలగొట్టేవంటే దాన్ని ఇంకా కాంతి వచ్చింది లోపల. ఇంకా మనం బంగారం కదా మామూలుగా షైన్ చేస్తే ఎంత మెరుస్తుందో అంత మెరుస్తుంది, అంత బాగుంటుంది. అది మొత్తం పగలగొట్టే క్రాకులు మొత్తం తీసేసి శుభ్రంగా. ఓకేనా? మీ ఏరియాలో కూడా ఇలాంటివి ఉంటే ట్రై చేయండి. ఒక మిత్రుడు ఆల్రెడీ పెట్టాడు, మాకే ఒక మిత్రుడు పెట్టాడు, మంచిరాళ్ళు పెట్టాడు. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా లాస్ట్ వీడియోలో చెప్పే కదా, కొంతమంది మన మిత్రులు చాలా బాధపడ్డారు. బహుశా మనం మాట్లాడింది కేవలం ఈ అడ్డగోలుగా కొనే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడాం. ఓకేనా? అడ్డగోలుగా కొనే వాళ్ళ గురించే. ఎందుకంటే వెతికేవాడు ఎన్నో ఇబ్బందులతోటి, ఎంతో బాధతోటి, ఎన్నెన్నో అప్పులతోటి, వాడు చివరికి ఏదన్నా ఒక ప్రాణాపాయ స్థితి, అంటే ఉదాహరణ ఆ అప్పులతోటి ఏదైనా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉండి కూడా ఇలాంటిది ఏదైనా దొరికితే ఖచ్చితంగా అప్పులు తీరుతుంది. ఏదైనా మంచి విలువైన డైమండ్ కానీ ఏదైనా రంగు కానీ సరైన రేట్ వచ్చి దొరికితే వాళ్ళు అప్పులు తీరుతాయని బాధతో వెతుకుతుంటారు. అలాంటి వ్యక్తుల దగ్గర దయచేసి తక్కువకి కొని వాళ్ళని ఇంకా నెట్టేయద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి తిరగడానికే చాలా ఖర్చు అవుద్ది. తిరగాలన్నా అక్కడ ఏదన్నా తిరిగేటప్పుడు ఖర్చులు ఉంటాయి కదా అదనంగా, అవి వాటి కోసం మళ్ళీ ఏదో ఒక దొరికిద్దన్న ఆశతోటి మళ్ళీ ఇంకొంచెం అక్కడిక్కడ తెచ్చుకొని వచ్చేస్తారు కదా. అలాంటి ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర తక్కువ రేటు కొంటే అతనికి ఏం రావు కదా. అందుకనే రేటు ఎప్పుడైనా సరే వ్యాపారస్తుడికి కాస్త వ్యాపారం ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ దొరికినటువంటి స్టోన్ గల్ అతనికి కూడా తనకి ఒక పోరాటం ఉండాలి. అలాంటి మధ్యాంతరాన్ని ఎంచుకోవాలి. కానీ ఆ రూపాయిది 10 పైసలకి 5 పైసలకి అడగటం ఏ పాటి ధర్మం కాదు. అది ఎప్పుడు కూడా మంచిది కాదు. అలా చూసుకోండి, అలా కాకుండా చూసుకోండి. ఓకేనా? మీరు కూడా ఏ రాయి దొరికినా సరే తప్పనిసరిగా నాకైతే వాట్సాప్ చేయండి. నేనైతే ఇది ఎక్కడ మెయిన్ బయర్స్ కాడికి తీసుకెళ్ళగలను ఖచ్చితంగా. ఎవరైనా మెయిన్ బయర్స్ మనకు తెలిస్తే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాం. ఇంకా మనం ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సరే బయర్స్ కనుక చూస్తూ ఉంటే, లేదా వ్యాపారం చేసేవాళ్ళు కానీ, లేదా కొత్తగా చేసుకునే వాళ్ళు కానీ మన ఛానల్ని చూస్తూ ఉంటే, మీకు కొత్త వ్యాపారం చేయాలని ఉంది, ఆ ఉద్దేశం ఉంటే, ఇదిగో మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్ల దగ్గర కానీ డైమండ్స్ దొరికినా, ఏదైనా రంగురాలు దొరికినా, షఫేరు, టోపాజు, ఇంకా మరకతం, ఇంకా ఏదైనా గోమేదకం, విలువైన రాళ్ళు దొరికినా కొంటే దాన్ని కొనవచ్చు. మీకు ఇంకా మంచిది కదా. మీకు ఒక కొత్త ప్లాట్ఫామ్ దొరికింది, అటు వాళ్ళకు కూడా ఒక కొత్త వ్యాపారాలు దొరుకుతారు. దానివల్ల మీకు లాభం ఉంటుంది, వీళ్ళు లాభం పొందుతారు. అలా ఖచ్చితంగా కొనేవాళ్ళు ఉంటే మనకి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అట్లా ఉంటుంది గోల్డ్ లోపల. అక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్లో గోల్డ్ ఉంటుంది. ఆ ఎల్లోలో గోల్డ్ ఉంటుంది. ఇదంతా కరిగిపోయింది యాసిడ్లు వేస్తే, ఎల్లోలో గోల్డ్ ఉంటుంది. అది మనం చేసే ప్రయత్నం ఏంటంటే 10 మందికి మేలు జరగాలి. అదేవిధంగా ఛానల్ చూసేవాళ్ళు ఒకవేళ కొనేవాళ్ళు మీరు కొన్నా కూడా 10 మందికి మేలు చేసినట్టే. అట్లనే అమ్మేవాళ్ళు కూడా మీరు భీష్మించుకొని కూర్చోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ మామూలుగా ఈ రంగురాలు కానీ ఏమైనా కానీ ఎవరన్నా వాళ్ళకి జాతకరీత్యా పెంచుకునే వాళ్ళు ఉంటే కాల్ చేస్తారు మనకి. ఎందుకంటే తక్కువ రేటుకి వస్తాయి కదా అని, అన్న మాకు పలాన్ని బ్లూ షెఫేరో లేదా ఎల్లో షెఫేరో లేదా గోమేదకమో లేదా బ్లాక్ స్టోను కొంటామన్నా అంటారు. అలాంటి వాళ్ళకి తక్కువ రేటుకి చేసుకోవాలి, ఏం కాదు. మళ్ళీ మనకైతే తిరుగుతూ మళ్ళీ ఎత్తుక్కుంటాం కదా. కానీ వజ్రాలు అట్లా దొరకవు కదా. రంగురాలు దొరుకుతాయి, వజ్రాలు అట్లా దొరకవు కదా. సో వజ్రానే తక్కువ రేటుకి అమ్ముకోవద్దు అంటాను. కానీ రంగురాలు అయితే కొంచెం అటు ఇటు ఇచ్చేయచ్చు. ఓకేనా? చూసుకోండి జాగ్రత్తగా మీరు కూడా అలా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే మన ఖర్చులకు ఉపయోగపడతాయి. వజ్రం మాత్రం తక్కువ రేటుకి ఇచ్చుకోమాకండి దయచేసి. దానికి ఒక రేటు, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని బట్టి మీరు లాభం పొందాలి. కొత్త ప్రాంతాలు, దాదాపు కూడా కొత్త ప్రాంతాల్లో ఈ డైమండ్ హంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కొత్త ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే ఎక్కువ ఎతికి ఉండరు కదా, కొత్తగా చూసేటువంటి ప్రాంతం కదా, అక్కడ దొరికే అవకాశం ఉంటుంది. ఆ ఇండికేషన్స్, డైమండ్ ఇండికేషన్స్ ఖచ్చితంగా ఉన్నాయంటే అక్కడ డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది. మనం అది మీ ఏరియా కానీ లేదా ఇంకొక ఏరియా కానీ ఎక్కడైనా సరే ఎక్కడైనా గమనించండి, ప్రతి ఒక్కటి కూడా రికార్డ్స్లో లేదు. రికార్డ్స్లో ఉన్నది వేరు,
అసలు మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ఖనిజాలు వేరు. చాలా విలువైన ఖనిజ సంపద ఉంది మన దగ్గర. చెప్పాలంటే అసలుకి చాలా గొప్పది మన ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర తెలంగాణ రెండు కూడా. ఆంధ్ర తెలంగాణలో తీసుకుంటే ఈ రెండింటి మధ్య ప్రవహిస్తున్న కృష్ణా నది అసలు కృష్ణమ్మ, ఆ కృష్ణమ్మ ఒడిలో ఎంత విలువైన సంపద ఉందో ఒక రకం చెప్పాలంటే అంతు చిక్కదు ఎవరికి కూడా. బాగా తెలిసిన వాళ్ళు చెప్పరు, కానీ మళ్ళాంటి వాళ్ళకు చెప్పాలని ఉత్సాహం ఉంటుంది, కానీ అంతు చిక్కదు. అంత సంపద ఉంది, చాలా ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపద అట్లనే మన సొంతమా కాదు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. ఈ ఖనిజ సంపద మన సొంతమా కాదు, మనకి పైన ప్రభుత్వం ఉంది. ఏదన్నా పైన దొరికేటువంటి వాటిపైన మనం వాస్తవంగా లీగల్గా అమ్మవచ్చు. ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళచ్చు, లీగల్గా అమ్ముకోవచ్చు. విలువైన సంపద, ఎందుకంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి, అది మనకే ఉండాలి. కానీ ఈ మధ్యలో వాళ్ళ చేతికి వెళ్ళేసి అది అడ్డగోలుగా తప్పుదారులో వెళ్తుంది కదా, అలా. ఓకేనా. మనం తిరిగేటువంటి ప్రయత్నంలో కేవలం డైమండ్స్ కోసమే కాదు కదా, ఏదైనా దొరుకుతుంటాయి. అవన్నీ కూడా లీగల్గా అమ్ముకోవడానికి మనకి రైట్స్ ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఎవ్వరు కూడా దేనికి భయపడే పనే లేదు. ఓకేనా. ఇక సర్చింగ్ చేసే విషయంకి వస్తే చాలామంది ఫారెస్ట్లోకి వెళ్ళొద్దు. ఫారెస్ట్లోకి వెళ్ళకూడదు కదా. కొన్ని ప్రాంతాలు వెళ్ళకూడదు, కొన్ని ప్రాంతాలు వెళ్ళొచ్చు. ఎలా ఉన్న ప్రాంతాలు మాత్రం వెళ్ళండి. ఓకేనా. నదీ తీర ప్రాంతం అయితే అది వేరు. నదీ తీర ప్రాంతంలో అవకాశం ఉంటుంది ఎత్తుక్కోవడానికి ఇబ్బంది లేకుండా. ముఖ్యంగా మన కృష్ణా అయితే నదీ తీర ప్రాంతం కదా, ఎక్కడి నుంచి దాదాపు మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్ కలుపుకుంటా కూడా ఉంటుంది నదీ తీర ప్రాంతం. ఎక్కడైనా చూసుకోవచ్చు. మరకతం దొరికిద్ది, గోమేదుకం దొరికిద్ది, గార్నెట్ దొరికిద్ది. అంటే గార్నెట్ గోమేదుకం దాదాపు రెండు ఒకటే. గోమేదుకం తెలుగు, గార్నెట్ ఇంగ్లీషు బహుశా. ఈ రెండు ఒకటి, ఖచ్చితంగా ఒకటే. ఇక మరకతం అంటే తప్పనిసరిగా మరకతం దొరికి తీరుద్ది. మన గోవిందపురం నుంచి కొల్లూరు దాకా మరకతం దొరికి తీరుద్ది. కానీ చాలామంది అంటారు మన దగ్గర మరకతం దొరకదని. ఖచ్చితంగా మరకతం ఉంది, గోవిందపురంలో మరకతం ఉంది. కానీ వెతికే విధానాన్ని బట్టి మరకతం దొరికిద్ది. ఎలా పడితే అలా వెతికితే మరకతం దొరకదు. ఆ మరకతం స్టోన్ అనేది ఎక్కువ శాతం కూడా కొల్లూరు మన పంతులు గారి పొలం కాడి నుంచి పులిచింతల డ్యామ్ ఉంది కదా, ఆ డ్యామ్ దగ్గర అవైలబుల్ ఎక్కువ ఉంటుంది. అది ఏం చేసిన తర్వాత మళ్ళీ గోవిందపురంలో అవకాశం ఉంటుంది. ఆ డ్యామ్ దగ్గర పులిచింతల డ్యామ్ కాడ గోల్డ్ దొరికిద్ది, మరకతం దొరికిద్ది. కేవలం అక్కడున్న అగ్నిపర్వతాలు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద నల్ల రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు పగలు కొడితే దాంట్లో గోల్డ్ దొరికే అవకాశం ఉంటుంది. కింబర్లైట్ రాళ్ళు, లేదా లక్ బాగుంటే డైమండ్స్ దొరుకుతాయి. అదేది కాకపోతే ఒక్కొక్కసారి దాంట్లో ఇంకేదన్నా ఇప్పుడు ప్లాటినం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలా విలువైన సంపద ఉంది. అదేవిధంగా గోవిందపురంలో కూడా పైకి కనిపించేది క్వార్ట్జ్ అయినా కూడా లోపల కనుక చూడగలిగితే మంచి సంపద ఉంటుంది. మరకతం మాత్రం పక్కా ఉంటుంది గోవిందపురంలో. నేను ఆల్రెడీ చూశాను, మరకతం ఉంది. మన ఛానల్ చూసే వ్యూస్ కూడా చాలామంది గోవిందపురం వెళ్ళి మరకతం తీసుకున్న వాళ్ళు కూడా వ్యూలు పెట్టారు. అవకాశం ఉంది. అక్కడ ఏం మరకతం దొరికిద్ది అంటే గరుడ పచ్చ దొరికిద్ది. ఇది అంటే ఇంత వివరంగా నేను చెప్తున్నానంటే దాని అర్థం ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు బహుశా ఈ అన్వేషణ చేయండి. ఎందుకంటే కేవలం వజ్రం ఒకటే కాదు కదా, ఈ అన్వేషణ కూడా చేయండి. అక్కడ దొరికే పచ్చ పేరు గరుడ పచ్చ. గరుడు పచ్చ అంటే సరే, గరుడు పచ్చ అని ఎలా ఉంటుంది అని మీరు అంటారు. గరుడు పచ్చ అంటే బాగా ముదురాకు పచ్చలో ఉంటుంది. ఒక్కొక్క పచ్చ రాయిలో, క్వార్ట్జ్లో రాయిలో మామూలుగా నాచులాగా ఉంటుంది ఒక్కొక్క పచ్చ. ఆ నాచులాగా ఒక మొక్క వచ్చినట్టుగా ఉంటుంది, అది పచ్చే. ఓకేనా. అది రత్నమే, జాతి రత్నమే. మన దౌర్భాగ్యం ఏంటంటే అది నిజంగా చాలా దౌర్భాగ్యం చెప్పాలి. ఒక స్టోన్ తీసుకెళ్ళి నేను టెస్ట్ చేపిస్తే నేను కనీసం 6 ల్యాబులు తిరిగా. 6 ల్యాబుల్లో ఆ స్టోన్ గురించి 6 రిపోర్ట్లు ఇచ్చారు. అంటే 6 ల్యాబుల్లో 6 రకాలుగా ఇచ్చారు రిపోర్ట్ గురించి. మరి విచిత్రం కదా నిజంగా. 6 రకాల కంటే మరి ఇంకా ఆలోచించడం ఒకసారి.
మరి రాయి ఒకటైనప్పుడు జాతి ఒకటైనప్పుడు 6 ల్యాబుల్లో అందరూ కూడా దానికి సంబంధించిన స్పెషలిస్టులు లేదా జియాలజీ మాకు బాగా తెలుసు మేము ల్యాబులు పెట్టుకున్నాం ఉన్నారు కదా, మరి అందరూ ఒకటే ఇవ్వాలి కదా. ఎందుకు అందరూ ఒకటే ఇవ్వలేదు? 6 ల్యాబుల్లో 6 రకాలుగా ఎందుకు ఇచ్చారు? నేను ఆ రిపోర్ట్స్ మీకు కళ్ళ ముందు పెట్టడం పెద్ద లెక్కేం కాదు, కానీ ఇంకెందుకు మనకు ఆల్రెడీ ఇప్పుడు తెలుసుకోవాలనుకున్నటువంటి విషయం తెలిసింది కదా, ఇంకెందుకు మనం పెట్టడం? అందుకని మనం కళ్ళ ముందు పెట్టడం కూడా. అలాగే మీరు దయచేసి ఏంటంటే నేను ఏం చూద్దానంటే ల్యాబులు అన్నీ కూడా నిజం చెప్తాయని కాదు, అట్లని అన్ని ల్యాబులు కూడా అబద్ధం చెప్పవు. మనమే కొంచెం తెలిసినటువంటి ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళ ద్వారా తెలుసుకోవడం, వేరే ఆప్షన్ లేదు మనకి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేటువంటి స్టోన్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే, కానీ నేను దాని గురించి చెప్పలేను ఫ్రెండ్స్. మీకు మనకు కూడా చెప్పకపోవడం మంచిది కాదు. చూడండి, హ్యాపీగా చూసేయండి, చక్కగా చూసేయండి, బాగుంది స్టోను అని మీరు ఒక అంచనాకు రండి. మీరు ఏ అంచనాకు వచ్చారో అంచనా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. దీంట్లో మాత్రం మగవటం లేదు. నేను దాని గురించి చెప్పలేను. ఇంత టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే దాని గురించి చెప్పలేక, ఆ రాళ్ళ గురించి మీకు వివరం చెప్పలేక. ఎందుకంటే నాకు పూర్తిగా తెలియని దాని గురించి నేను ఎలా చెప్పాలి వివరంగా, అది ఓకేనా? చూసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది రాయి. తప్పనిసరిగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఎవరైనా తీసుకునేవాళ్ళు ఉంటే, బట్ ఇబ్బంది లేదు, తీసుకోవచ్చు, ఓకేనా? ఎందుకంటే మనకు దీని గురించి తెలియదు కాబట్టి తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళకి తెలుసు కాబట్టి తీసుకుంటారు వాళ్ళు. మనకి తెలియదు కదా అని చెప్పేసి కదా అలా ఉండిపోదు కదా. దానికి సంబంధించిన వాళ్ళు తీసుకుంటారు, ఓకే బాబు మాకు దాని గురించి తెలుసు మేము తీసుకుంటామని. అలా ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, దాంట్లో మళ్ళీ ఎటువంటి డౌట్ లేదు. వాట్సాప్లో అయితే మనల్ని కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? మీకు ఇంకా మోర్ కామెంట్ మాత్రం చేయండి కంపల్సరీ. ఇంకా నాకు ఏదన్నా వీటి గురించి నాకు ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ చేయండి. ఇంకా చూస్తున్నాను నేను, అందరూ కామెంట్ చూస్తున్నా. అసలు అంటే ఎవరు చెప్పేది మ్యాచ్ అవుతున్నాయి, ఎవరు పర్ఫెక్ట్గా చెప్తున్నారు, ఎవరు చెప్పేదానికి దగ్గరగా ఉంది ఇది అని అన్నీ చూస్తూనే ఉన్నా, ఓకేనా? ఒక రకం చెప్పాలంటే దీని పట్ల నాకు అంత పెద్ద అవగాహన లేదు. అవగాహన ఉన్నట్టయితే మీకు క్లారిటీ ఇంకా క్లియర్గా చెప్పేవాడిని. విడమర్చి మరి దీన్ని ఎలా తీయాలి, ఏంది దీని ప్రాసెస్ ఏంది కూడా మాకు దీని ప్రాసెస్ తెలియదు, దీన్ని ఎలా తీయాలో కూడా తెలియదు. కానీ విలువైందని మాత్రం పక్కా తెలుసు. అది నాకే కాదు, చూస్తున్న మీకు కూడా తెలుసు అది విలువైందని. అది విలువైంది మాత్రం తెలుసు నాకు కూడా, ఓకేనా ఫ్రెండ్స్? ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించాను ఫ్రెండ్స్. ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటే అందరూ కూడా కనీసం వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు. ఒక్కోసారి చాలా బాధ వేసిద్ది. ఇంత మంచి సమాచారం ఇస్తున్నా, ఇంత మంచిగా చెప్తున్నా సరే ఎందుకు రావట్లేదని బాధేసిద్ది. కానీ ప్రయత్నం చేయటమే మన బాధ్యత, ఫలితం ఆశించడం కాదు. ఫలితం భగవంతుడు ఇస్తాడు, లేదా మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబర్స్ రూపంలో మీ రూపంలో ఇస్తారు ఫలితం. సో బహుశా మీరే భగవంతుడు అనుకోవటమే, మీరే వాళ్ళ ఫలితాన్ని. ఏం లేదు, మీ సపోర్ట్ అంతే, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ ఇవ్వండి, ఓకేనా? కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా. వీడియోకి అయితే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, లైక్ కొట్టుకొని మాత్రం వెళ్ళొద్దు, ఓకేనా? చూడండి మీ ఏరియాలో కూడా ఇలాంటి మెటీరియల్ ఉంటే చూడండి, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, 10 మంది తెలుస్తుంది. గుడ్ లక్ ఫ్రెండ్స్.